ఎక్కువ రోజు వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా టీత్ రిమూవ్ చేసుకొని, ఆ ప్లేస్‌లోనే ఇంప్లాంట్ పెట్టించుకోవడమే ఇమ్మీడియేట్ ఎక్స్‌ట్రాక్షన్ అండ్ ఇమ్మీడియేట్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అని అంటాము. సో, ఇది ఎందుకు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రండి వీడియోకెళ్దాం. నేను మీ డాక్టర్ సంతోష్, మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ అండ్ బంజారాహిల్స్. సో, ఇమ్మీడియేట్‌గా టీత్‌ని రిమూవ్ చేసుకొని, ఆ ప్లేస్‌లోనే ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్ పెట్టించుకోవడం అనేది ఇమ్మీడియేట్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అనేది. సో, ఇది ఎందుకు చేసుకోవాలంటే మెయిన్‌లీ 2 రీజన్స్ అండి. ఒకటి, మీకు జనరల్‌గా ఒకటే ప్రొసీజర్‌లో అంటే ఒకటే సర్జికల్ ప్రొసీజర్‌లో అంటే ఒకటే ఇంజెక్షన్‌లో మీకు ఎక్స్‌ట్రాక్షన్ అంటే టీత్ రిమూవ్ చేసుకొని, మళ్ళా టీత్ అనేది కూడా ఇమ్మీడియేట్‌గా పెట్టేస్తామనమాట. సో, జనరల్‌గా లేకపోతే రెగ్యులర్ ప్రొసీజర్‌లో ఏంటంటే టీత్ ఎక్స్‌ట్రాక్షన్ చేసుకున్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, ప్రొసీజర్ చేయాలి, మళ్ళా స్టిచెస్ ఏసి క్లోజ్ చేయాలి. అగైన్ మళ్ళా 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ వెయిట్ చేయాలి. మళ్ళా ఇంప్లాంట్ పెట్టించుకున్నప్పుడు మళ్ళా ఇంజెక్షన్ ఇవ్వాలి, గమ్స్ ఓపెన్ చేయాలి, మళ్ళా స్టిచెస్ ఇయ్యాలి. సో, మళ్ళా క్యాప్ పెట్టుకున్నప్పుడు కూడా టోటల్ 3 ఇంజెక్షన్స్ అండ్ 3 ప్రొసీజర్స్ అవుతది. సో, ఈ 3 ఇంజెక్షన్ అండ్ 3 ప్రొసీజర్‌ని అవాయిడ్ చేయడానికే మన ఇమ్మీడియేట్ ఎక్స్‌ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అంటే టీత్ రిమూవ్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్ పెట్టించుకోవాలి. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఉంటది. ఎందుకంటే మల్టిపుల్ ప్రొసీజర్స్ అని కాకుండా ఒకటే ప్రొసీజర్, ఒకటే ఇంజెక్షన్‌తో ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అండ్ టీత్ ఎక్స్‌ట్రాక్షన్ అండ్ దానిపైన వచ్చే స్క్రూస్ కూడా ఒకటే ప్రొసీజర్‌లో పెట్టేస్తామన్నమాట. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ డ్యూరేషన్. సో, టైమ్ డ్యూరేషన్ అంటే జనరల్‌గా ఏంటంటే టీత్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఒక 4-5 మంత్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ టీత్ రిమూవ్ చేసిన ప్లేస్‌లో కొత్తగా ఎముక ఫార్మ్ అవ్వాలి. మళ్ళా ఇంప్లాంట్ పెట్టాలి. 4-5 మంత్స్ ఆగి ఆ ఎముక ఫార్మ్ అయిన తర్వాత ఇంప్లాంట్ అనేది పెట్టాలి. ఇంప్లాంట్ పెట్టి అగైన్ ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ వెయిట్ చేయాలి. ఆ ఇంప్లాంట్ చుట్టూ బోన్ ఫార్మ్ అవ్వడానికి. సో, నియర్లీ మీకు మొత్తం టైమ్ డ్యూరేషనే నియర్లీ 8 మంత్స్ టు 12 మంత్స్ 1 ఇయర్ దాకా అయిపోతుంది. సో, ఇదే ఇమ్మీడియేట్ ఎక్స్‌ట్రాక్షన్ ఇంప్లాంట్‌లో మోస్ట్లీ 4-5 మంత్స్ ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 5 మంత్స్ లోపలనే మీకు టీత్ రీప్లేస్‌మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ ఇది ఒకటి ప్రొసీజర్ వైస్ అండ్ టైమ్ వైస్ మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటది. సో, అందుకే ఇమ్మీడియేట్ ఎక్స్‌ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అనేది చాలా బెటర్ ఆప్షన్ ఉంటది. బట్ ఇది అందరికీ పాసిబిలిటీ అన్నది కొంచెం డౌటే. బికాజ్ కొంతమందికి టీత్ ఇన్ఫెక్షన్ ఉంటది. లేదు కొంతమందికి బోన్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటది. సో, కొన్ని లిమిటేషన్స్ ఉంటది. సో, ఇమ్మీడియేట్ ఎక్స్‌ట్రాక్షన్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ అనేది జనరల్‌గా మీ డెంటిస్ట్‌ని కలిసి జనరల్‌గా క్లినికల్లీ అసెస్ చేస్తాము అండ్ ఎక్స్‌రే తీసుకొని అసెస్ చేసుకున్న తర్వాతనే ఇది పాసిబిలిటీ అవుతది. సో, ఎప్పుడన్నా ఇమ్మీడియేట్ అంటే టీత్ రిమూవ్ చేసుకొని 3 మంత్స్ ఆగి, 5 మంత్స్ ఆగి ఇంప్లాంట్ పెట్టించుకొని ఇంకొక 4 మంత్స్ ఆగడం కన్నా ఇమ్మీడియేట్ టీత్ రిమూవల్ అండ్ ఇమ్మీడియేట్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ ఈస్ ద బెటర్ ఆప్షన్. సో, ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మా క్లినిక్ నంబర్ కూడా కింద ఉంటది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ నంబర్‌కి కాల్ చేసుకొని మీరు అడగొచ్చు. థాంక్ యూ.